హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో యామ్, వాస్, బీన్ ఆర్ వర్, బీన్ వీటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఈ వర్డ్స్ లేకుండా మనం ఇంగ్లీష్ మాట్లాడలేమన్నమాట. బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇవి మనకు చాలా అవసరం. కాబట్టి వీటి మీద కమాండ్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సో, ఫస్ట్‌లీ యామ్, వాస్, బీన్ ఆర్ వర్, బీన్ వీటిని ఏమంటాం? ఈ వర్డ్స్‌ని ఏమంటామంటే మనం ఇవి మెయిన్ వర్బ్స్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ అంటే ఆ సెంటెన్స్ యొక్క మెయిన్ రోల్‌ని ప్లే చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్‌కి ఐ యామ్ ఇల్ అన్నాననుకోండి. ఇక్కడ యామ్ అనేది ఏమవుతుంది? మెయిన్ వర్బ్ అవుతుంది. సో, చాలామంది అనుకోవడం ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ఇది. హి ఈజ్ ఇల్ అన్నప్పుడు అది హెల్పింగ్ వర్బ్ అని అనుకుంటుంటారు. కానీ ఇక్కడ ఇవి మెయిన్ వర్బ్స్ అన్నమాట. అంటే ఇవి యాక్షన్ వర్బ్స్ కాదు. కాకపోతే స్టేట్ అంటే ఒక స్టేట్‌ని తెలుపుతుంటాయి. అంటే నేను అనారోగ్యంతో ఉన్నాను అనే అర్థాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని మనం మెయిన్ వర్బ్స్ అంటాం ఇక్కడ. సో, ఐ యామ్ ఇల్, హి ఈజ్ ఇల్ ఇక్కడ ఈజ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. దే ఆర్ ఇల్ ఆర్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. మరి ఈ యామ్ అనేది ప్రెజెంట్ టెన్స్ అయితే పాస్ట్ టెన్స్ ఏంటి? వాస్. ఈజ్‌కి పాస్ట్ టెన్స్ ఏంటి? వాస్. ఆర్‌కి పాస్ట్ టెన్స్ వర్. ఎగ్జాంపుల్‌కి ఐ వాస్ ఇల్ ఫర్ ఎ వైల్ లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ చాలా వరకు నేను జబ్బుతో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను. అంటే వాస్ అంటే ఇక్కడ ఇది మెయిన్ వర్బ్. కానీ పాస్ట్ టెన్స్‌ని తెలుపుతూ ఉంది. అలాగే హి వాస్ ఇల్, దే వర్ ఇల్. ప్రెజెంట్ టెన్స్ అయితే దే ఆర్ ఇల్ అంటాం. పాస్ట్ టెన్స్ అయితే దే వర్ ఇల్ అంటాం. సో, ఇక్కటి వరకు ఓకే. మరి బీన్ సంగతేంటి? బీన్ అనే వర్డ్ యొక్క అవసరం ఎక్కడొస్తుందంటే ఇప్పటికి అంటే నేను గత కొద్ది కాలం నుంచి ఇప్పటికీ నేను అనారోగ్యంతో ఉన్నాను. లేకపోతే ఈ మధ్య నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను అని అంటే ఈ రీసెంట్‌గా ఫినిష్ అయి ఉన్నా లేకపోతే ఇంకా కంటిన్యూ అవుతున్న మనం ఈ బీన్ అన్న వర్డ్‌ని ఉపయోగిస్తాం. కానీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బీన్ అన్న వర్డ్‌ని మనం సింగిల్‌గా ఉపయోగించం. హావ్, హాస్, హాడ్ వీటి సహాయంతో ఉపయోగించాలన్నమాట. ఎగ్జాంపుల్‌కి I have been ill. I have been ill. I have been ill since లాస్ట్ మంత్. లాస్ట్ మంత్ నుంచి అంటే ఇప్పటికి అని. లేకపోతే ఐ హావ్ బీన్ ఇల్ ఫర్ 2 వీక్స్. 2 వారాల నుంచి నేను అనారోగ్యంతో ఉన్నాను. అంటే పాస్ట్ టెన్స్‌కి, ప్రెజెంట్ టెన్స్‌కి కనెక్షన్ ఉంటే మనం బీన్‌ని ఉపయోగిస్తాం. ఎలా అంటే హ్యావ్‌తో కానీ, హాస్‌తో కానీ, హ్యాడ్‌తో కానీ. సో, ఐ అన్న వర్డ్‌కి హ్యావ్‌ని ఉపయోగించాలి. షీ అన్న సబ్జెక్ట్‌కి హాస్‌ని ఉపయోగించాలి. హీ లేకపోతే ఏదైనా పేరు ఉన్న మనం హాస్‌ని ఉపయోగించాలి. హీ, షీ, ఇట్‌లకు హాస్‌ని అలాగే ఐ, యు, దే, వీళ్ళకు హ్యావ్‌ని ఉపయోగించాలి. అదే పాస్ట్ టెన్స్ అయిందనుకోండి అప్పుడు మనం అన్నిటికి హ్యాడ్‌నే ఉపయోగించొచ్చు. సో, హ్యావ్, హాస్ యొక్క పాస్ట్ టెన్స్ ఏంటి? హ్యాడ్ కాబట్టి పాస్ట్ టెన్స్ అన్ని సబ్జెక్ట్‌లకి హ్యాడ్‌గానే ఉంటుంది. సో, ఇప్పుడు ఐ హావ్ బీన్ ఇల్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చాలా అంటే కొద్ది కాలం నుంచి ఇప్పటికి నేను అనారోగ్యంతో ఉన్నాను అని. హి హాస్ బీన్ ఇల్ అతను అనారోగ్యంతో ఉన్నాడు. షీ హాస్ బీన్ ఇల్ ఆమె అనారోగ్యంతో ఉంది. దే హావ్ బీన్ ఇల్ మనం దీన్ని షార్ట్‌గా కూడా చెప్పొచ్చు. దేవ్ బీన్ ఇల్ అంటే దే హావ్ అనకుండా దేవ్ బీన్ ఇల్. ఐవ్ బీన్ ఇల్. షీస్ బీన్ ఇల్ అంటాం. అంటే అక్కడ ఈజ్ అని కాదు. హాస్ షీ అపాస్ట్రఫీ ఎస్ ఇక్కడ అంటే ఏంటంటే కొన్ని సందర్భాలు ఈజ్ కావచ్చు. కొన్ని సందర్భాల్లో హాస్ కావచ్చు. షీ హాస్ బీన్ ఇల్ అని రాసినప్పుడు దాన్ని మనం షీస్ బీన్ ఇల్ అని కూడా అనొచ్చు. సో, మరి మెయిన్ వర్బ్ గురించి డిస్కస్ చేసాం కదా! హెల్పింగ్ వర్బ్‌గా ఎలా ఉపయోగపడతాయి? ఆర్ కావచ్చు, యామ్ కావచ్చు, వాస్ కావచ్చు. చూద్దాం. ఎగ్జాంపుల్‌కి ఐ యామ్ ఎ టీచర్ అంటే ఇక్కడ ఏంటి యామ్ అనేది ఏమవుతుంది? ఇదివరకు చెప్పుకున్నట్టు మెయిన్ వర్బ్ అవుతుంది. మరి ఐ యామ్ టీచింగ్ నౌ అన్నామనుకోండి. ఐ యామ్ టీచింగ్ నౌ ఇక్కడ యామ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఎందుకంటే యామ్ అన్న వర్డ్ ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో ఒక్ దాని యొక్క టెన్స్‌ని తెలుపుతుంది. దాని యొక్క కాలాన్ని తెలుపుతుంది. అంటే ఎప్పుడు జరిగింది అని
తెలపడానికి యామ్‌ని ఉపయోగిస్తున్నాం. అంటే యామ్ ఆ రకంగా ఇక్కడ హెల్ప్ అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ యామ్‌ని హెల్పింగ్ వర్బ్ అంటాం. హి ఈస్ టీచింగ్ నౌ. సో, ఈజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అంటే ప్రెజెంట్ ఈ సెంటెన్స్‌ని ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌గా మార్చడానికి ఈజ్ అన్న వర్బ్ టీచ్ అన్న మెయిన్ వర్బ్‌కి హెల్ప్ అవుతుంది. కాబట్టి హి ఈస్ టీచింగ్ నౌ అన్నప్పుడు ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. ఓకే. మరి హి వాస్ టీచింగ్ అంటే హి వాస్ టీచింగ్ అంటే పాస్ట్ టెన్స్. ఆ పర్టిక్యులర్ మొమెంట్‌లో అతను బోధిస్తూ ఉన్నాడు. ఆ పర్టిక్యులర్ సందర్భంలో హి వాస్ టీచింగ్. దెన్ ఆ టైంలో అతను బోధిస్తూ ఉన్నాడు. అంటే వాస్ అనేది హెల్పింగ్ వర్బ్. ఏ రకమైన హెల్పింగ్ వర్బ్ అంటే ఈ వాక్యాన్ని పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్‌గా అంటే ఎప్పుడు జరిగింది, ఏ మొమెంట్‌లో జరుగుతూ ఉంది అని తెలపడానికి టీచ్ అన్న మెయిన్ వర్బ్‌కి వాస్ అన్న హెల్పింగ్ వర్బ్ హెల్ప్ అవుతూ ఉంది. కాబట్టి దీన్ని మనం హెల్పింగ్ వర్బ్ అంటాము. మరి హాస్ బీన్, హావ్ బీన్ వీటి సంగతేంటి? సో, ఎగ్జాంపుల్‌కి నేనేమన్నాను? ఐ యామ్ టీచింగ్ నౌ అన్నా. అలా అంటే ఐ యామ్ టీచింగ్ నౌ అంటే ఏంటి? ప్రస్తుతం నేను ఇప్పుడు ఈ పర్టిక్యులర్ మొమెంట్‌లో నేను బోధిస్తున్నాను. అలా కాకుండా నేను గత కొద్ది కాలం నుంచి ఇప్పటి వరకు కొన్నేళ్లుగా నేను బోధిస్తున్నాను అని చెప్పాలనుకోండి. ఎలా చెప్తామంటే బీన్‌ని ఉపయోగించి చెప్తాం. సో, ఇదివరకే చెప్పుకున్నట్టు మనం బీన్ ఉపయోగించాలంటే మనకు హావ్ కానీ, హాస్ కానీ, హాడ్ కానీ కావాలి. మనం ఏమంటున్నాం? నేను గత కొద్ది కాలం నుంచి ఇప్పటి వరకు బోధిస్తున్నానంటే అది ఏ టెన్స్ అవుతుందంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. అంటే గతంలో ప్రారంభమై ఇప్పటికి కొనసాగుతూ ఉందనుకోండి. అప్పుడు మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌ని ఉపయోగించాలి. సో, ఎలా? ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2013. ఫలానా సంవత్సరం నుంచి నేను బోధిస్తూ ఉన్నాను. ఇక్కడ హావ్ బీన్, హాస్ బీన్ గురి వీటిని మనం టైం గురించి యూజ్ చేసేటప్పుడు సిన్స్‌ని గాని, అలాగే ఫార్‌ని గాని ఉపయోగించాలి. నేను పలానా సంవత్సరం నుండి బోధిస్తున్నాను అంటే సిన్స్‌ని ఉపయోగించాలి. ఇన్ని సంవత్సరాలుగా బోధిస్తున్నాను అని చెప్పాలంటే ఫార్‌ని ఉపయోగించాలి. సో, ఐ హావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 ఇయర్స్ నౌ అంటే 10 సంవత్సరాలుగా బోధిస్తున్నాను. 10 సంవత్సరాలుగా. అంటే పీరియడ్ ఆఫ్ టైమ్ గురించి చెప్పేటప్పుడు ఎన్ని సంవత్సరాలు అని చెప్పేటప్పుడు ఫార్‌ని ఉపయోగించాలి. ఏ సంవత్సరం అని చెప్పేటప్పుడు సిన్స్‌ని ఉపయోగించాలి. సో, ఇక్కడ ఐ అన్న సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు హావ్ బీన్‌ని ఉపయోగించాలి. అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్‌లో. సో, ఇప్పటికి కొనసాగుతూ ఉన్న ఒక పని గురించి చెప్పడానికి ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2013. హి హాస్ బీన్ మరి హి అన్నప్పుడు హాస్ బీన్ ప్లస్ ఐఎన్‌జి. హి హాస్ బీన్ టీచింగ్ సిన్స్ 2013. షీ హాస్ బీన్ టీచింగ్ లేకపోతే రేఖ హాస్ బీన్ టీచింగ్. రాహుల్ హాస్ బీన్ టీచింగ్ సిన్స్ అని చెప్పి ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌ని మనం చెప్పొచ్చు. అంటే హి, షీ, ఇట్ లేకపోతే ఏదైనా పేరొచ్చిందనుకోండి మనం హాస్ బీన్ ప్లస్ ఐఎన్‌జిని ఉపయోగించాలి. సో, అలాగా మనం ఇక్కడ బీన్‌ని ఉపయోగించొచ్చనమాట. సో, మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేయడానికి మనం బీన్‌ని ఎలా ఉపయోగించొచ్చు? అంటే అప్పుడు హాడ్ బీన్ అంటే హ్యాడ్‌తో ఉపయోగించాలి. అంటే ఇక్కడ వచ్చి సబ్జెక్ట్‌తో పని లేదనమాట. అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. హి కావచ్చు, షీ కావచ్చు, ఇట్ కావచ్చు. హ్యాడ్‌నే ఉపయోగించాలి. అంటే గత కొంతకాలం అంటే గతంలో కొంతకాలం కొనసాగి ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో ఆగిపోయిన పని గురించి చెప్పడానికి మనం హ్యాడ్‌ని ఉపయోగించాలి. ఎగ్జాంపుల్‌కి మనం ఫస్ట్ చెప్పుకున్నాం గదా! నేను గత కొద్ది కాలం నుంచి అనారోగ్యంతో ఐ హావ్ బీన్ ఇల్ అని సిన్స్ లాస్ట్ వీక్ ఇలా చెప్పుకున్నాం గదా! మరి గతంలో నేను కొద్ది కాలం అనారోగ్యానికి గురయ్యానని చెప్పాలంటే ఐ హాడ్ బీన్ ఇల్. ఐ హాడ్ బీన్ ఇల్ ఫర్ ఫర్ 2 వీక్స్ ఇన్ 2030. సో, 13లో ఐ హాడ్ బీన్ ఇల్. ఐ హాడ్ బీన్ ఇల్ ఫర్ ఎ వైల్ ఇన్ 2013. పలానా సంవత్సరంలో నేను కొంతకాలం అంటే కొంతకాలం అని చెప్పొచ్చు. లేకపోతే చాలా కాలం నేను అనారోగ్యంతో ఉన్నాను. అంటే కొంతకాలం పాటు ఒక పని కొనసాగి ఆగిపోయి ఉంటే మనం హాడ్ బీన్‌ని ఉపయోగిస్తామనమాట. సో, అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు. షీ హాడ్ బీన్ ఇల్, హి హాడ్ బీన్ ఇల్, దే హాడ్ బీన్ ఇల్. సో, ఇలా మనం యూజ్ చేస్తామనమాట. మరి అలా కాకుండా హెల్పింగ్ వర్బ్‌గా ఎలా యూజ్ చేస్తాం?
షీ హ్యాడ్ బీన్ టీచింగ్ సిన్స్ లేకపోతే ఫర్ 2 ఇయర్స్. షీ హ్యాడ్ బీన్ టీచింగ్ ఫర్ 2 ఇయర్స్ వెన్ షీ గాట్ మ్యారీడ్. ఆమె పెళ్ళయ్యేటప్పటికి 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. హీ హ్యాడ్ బీన్ టీచింగ్ లేకపోతే హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ సంథింగ్ ఏదో లేకపోతే he had been working as a doctor. She had been working as a nurse when she got that job. లేకపోతే అంటే ఆ జాబ్ వచ్చేటప్పటికి ఆమె అలా వేరే జాబ్ చేస్తూ ఉన్నది. ఆ పర్టిక్యులర్ టైంలో గత కొద్ది కాలం నుంచి ఆ పర్టిక్యులర్ మూమెంట్ వరకు ఆ జాబ్ చేస్తూ ఉంది అని చెప్పడానికి హ్యాడ్ బీన్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌ని ఉపయోగిస్తామన్నమాట. సో, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం వరకు ఆ పని కొనసాగి తర్వాత ఆగిపోయింటే మనం దీన్ని యూజ్ చేస్తాం. సో, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ వెన్ ఐ గాట్ మ్యారీడ్. నేను పెళ్ళయ్యేటప్పటికి టీచర్‌గా పనిచేస్తూ ఉన్నాను. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్. సో, ఇలా మనం హ్యాడ్ బీన్‌ని ఉపయోగించొచ్చు. సబ్జెక్ట్‌తో పని లేకుండా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో హ్యాడ్ బీన్‌ని ఉపయోగించాలి. సో, అదన్నమాట. మీకు ఈ టాపిక్ హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.